అందరికీ నమస్తే అండి. యాత్ర 2 సినిమా, ఆ సినిమా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. 2019 ఎన్నికలకు ముందు కరెక్ట్గా ఫిబ్రవరి 8వ తేదీన 2019 ఫిబ్రవరి 8న యాత్ర 1 సినిమా వచ్చింది. భారీ సక్సెస్ అయింది. వైసీపీ శ్రేణులకు గూజ్ బంప్స్ తెప్పించింది. వైఎస్ఆర్ గారి అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, వైసీపీ శ్రేణులకు ఆ సినిమా ఒక బూస్టర్లా పనిచేసింది. ఎన్నికల క్యాంపెయినింగ్లో బాగా ఉపయోగపడింది. అందులో డైలాగులు కానీ, సీన్స్ కానీ చాలా బాగా పండాయి. సో అదే ఊపుతో యాత్ర 2 సినిమా కూడా రిలీజ్ చేశారు. అదే ఊపుతో సేమ్ 2024 ఎన్నికల్లో బూస్టింగ్ కోసం నిన్నగాక మొన్న 2024 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 సినిమా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా నేను చెప్పిన రిపోర్ట్స్ అన్నీ ఇండస్ట్రీ రిపోర్ట్స్ రకరకాల వెబ్సైట్లలో చూసి చెప్తున్నాను. నేనేమి ఫేక్ చెప్పట్లేదు, నేనేమి కావాలని అబద్ధాలు చెప్పట్లేదు. 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకునే చెప్తున్నాను. సో ఈ సినిమా బిగ్ డిజాస్టర్. యాక్చువల్లీ ఈ సినిమా నేను రివ్యూ చెప్పాను. ఈ సినిమా నిజంగానే వైఎస్ఆర్ గారి అభిమానులకు నచ్చుద్ది. నిజంగానే వైసీపీ శ్రేణులు ఎవరు వెళ్ళినా సరే నచ్చుద్ది. వాళ్ళకి గూజ్ బంప్స్ వచ్చే సీన్లు కొన్ని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి దించే సీన్ కావచ్చు, ఆయన చేపట్టుకొని ఎత్తే సీన్ కావచ్చు, కొన్ని డైలాగులు కావచ్చు. వైఎస్ఆర్ గారి అభిమానులకు, రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చుద్ది. కానీ ఇక్కడ కర్మ ఏంటంటే వాళ్ళు కూడా ఈ సినిమా చూడట్లా, వాళ్ళు కూడా థియేటర్లకు వెళ్ళట్లేదు. సో మొదటి రోజు మొత్తం ఈ సినిమాకి అయిన బడ్జెట్ 50 కోట్లు. కావాలంటే మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. 50 కోట్ల బడ్జెట్ అయింది యాత్ర 2 సినిమాకి. ఎందుకంటే మమ్ముట్టి గారు సౌత్ ఇండస్ట్రీలో, సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ హీరో మమ్ముట్టి గారు. దాదాపుగా 25-30 ఏళ్ళ నుంచి ఆయన సినిమాలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. సో ఆయన పెద్ద హీరో, టాప్ హీరో. ఆయనకు రెమ్యునరేషనే భారీగా ఉంటుంది. 20 కోట్లు 25 కోట్లు అలా ఉంటుంది ఆయన రెమ్యునరేషన్. సో ఆయనతో పాటు జీవా కూడా మంచి యాక్టరే, తనకు కూడా రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళిద్దరు రెమ్యునరేషన్తో పాటు ఇతర ఖర్చులు అది ఇది చూసుకుంటే 50 కోట్ల బడ్జెట్ ఈ సినిమాకి. 50 కోట్ల బడ్జెట్ అంటే ఎంత రావాలి? ఒక పార్టీని, ఒక నాయకుడిని నమ్ముకొని తీసిన సినిమా, 50 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన సినిమాకి 2 రోజుల్లో కనీసం 3 కోట్లు రాలా. 2 రోజుల్లో కనీసం 3 కోట్లు రాలా. ఎంత ఆశ్చర్యం చూడండి. నేనే సర్ప్రైజ్ అవుతున్నా. డే 1 ఏమో 1,67,00,000 కలెక్ట్ చేసింది డే 1. డే 2 ఏమో కేవలం 65 లక్షలే కలెక్ట్ చేసింది. 2 రోజుల్లో కలిపి 2,35,00,000 కలెక్ట్ చేసింది. పోనీ నేను చెప్పేది అబద్ధం అనుకుందాం, మ్యాక్సిమం 3 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేయలే. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేసింది అనుకుంటే చూడండి. మీరు బుక్ మై షోలో రివ్యూస్ చూసినా, ఆ థియేటర్లో సీట్లు చూసినా ఖాళీగా ఉంటున్నాయంట సీట్లు. సీటింగ్ ఆక్యుపెన్సీ కేవలం 5 to 10% మాత్రమే ఉంది. ఏ ఊర్లో చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఏ థియేటర్లో చూసినా సీటింగ్ ఆక్యుపెన్సీ 100 సీట్లు ఉంటే అందులో 10 సీట్లు అవుతున్నాయంట. 500 సీట్లు ఉంటే అందులో 50 సీట్లు అవుతున్నాయంట. సీటింగ్ ఆక్యుపెన్సీ బిలో 10% ఉంటుంది థియేటర్లు అన్నింటిలో కూడా. సో అందుకే ఏం చేశారంటే ఇది ఒక పెద్ద డిజాస్టర్గా మిగిలిపోతుంది అని పార్టీకి భయమేసి, పార్టీ పెద్దలకు కూడా భయమేసి ఒక పెద్ద లాస్ వెంచర్గా మిగిలిపోద్ది. యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పెద్ద పెద్ద లాస్ వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇంత భారీగా బడ్జెట్ పెట్టి తీసినప్పుడు యాక్చువల్లీ సినిమా తీసిన బడ్జెట్లో ఒక 80% అయినా రికవర్ అయితే ఎంతో కొంత సేఫ్లో ఉన్నట్టు. చిన్న చిన్న నష్టాలు ఎవరో డిస్ట్రిబ్యూటర్లో, ఎగ్జిబ్యూటర్లో భరిస్తారు. కానీ ఇంత లాస్ వెంచర్ సినిమా మొత్తం బడ్జెట్లో 90% కోల్పోవడానికి ఏ నిర్మాత కూడా ఇష్టపడరు. సో అందుకే దీన్ని వైసీపీ భుజాన వేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ సినిమాని ఈరోజు రేపు స్పెషల్గా వాళ్ళ నాయకుల్ని, కార్యకర్తల్ని తీసుకొని వెళ్తున్నారంట. సో ఈరోజు ఇందాక నాకు మెసేజ్ వచ్చింది. ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి చంద్రశేఖర్ గారేమో ఆ ఎర్రగొండపాలెం వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆ సినిమా ఈరోజు సాయంత్రం చూపిస్తున్నారంట. అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా థియేటర్లకి ఇన్ఛార్జీలు, అభ్యర్థులే సీట్లు బుక్ చేసుకొని థియేటర్ల యాజమాన్యాలతో మాట్లాడుకొని ఫ్రీగా టికెట్లు తీసుకొని ఫ్రీగా చూపిస్తున్నారంట. సో అంటే ఎంతో కొంత సేవ్ చేసే ప్రయత్నం, సేవ్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఇలాంటి సినిమాలు రావు. ఒక పార్టీని నమ్ముకొని సినిమాలు ఇంకెవరూ తీయలేరు. సరే, ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఆర్జీవి గారు వ్యూహం సినిమా 23వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.
అలాగే దానికి సెకండ్ ఎడిషన్ శపథం సినిమా మార్చి నెలలో రిలీజ్ చేయబోతున్నారు. వ్యూహం సినిమా రిలీజ్కి అన్ని అడ్డంకులు తొలగాయి. అయితే ఈ వ్యూహం సినిమాకి రిలీజ్కి ముందు రామ్ గోపాల్ వర్మ గారు, మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, కొన్ని వార్తలు, బాక్స్ ఆఫీస్కి సంబంధించిన వచ్చిన వార్తలు కొన్ని, అలాగే కలెక్షన్స్కి సంబంధించిన రికార్డ్స్ కొన్ని స్క్రీన్ షాట్లు పెడతాను. అలాగే ఆర్జీవి గారు ఒక ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీని బాగా రెచ్చగొడుతూ, టీడీపీని, చంద్రబాబు నాయుడు గారిని బాగా ర్యాగింగ్ చేస్తూ 23 సెంటిమెంట్తో ఒక ట్వీట్ చేశారు. సిబిఎన్ లక్కీ నెంబర్ 23. సో వ్యూహం సినిమా రిలీజ్ కూడా 23. వైసీపీ పార్టీ నుంచి బాబు లాక్కున్న ఎమ్మెల్యేలు 23 మంది. 2019 ఫలితాల వల్ల తాను ఓడిపోయాను అని తెలుసుకున్న తేదీ 23. బాబు గెలుచుకున్న ఎమ్మెల్యే స్థానాలు 23. ఇలా మొత్తం టీడీపీని, చంద్రబాబు గారిని ర్యాగింగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ గారు. చివరికి వ్యూహం సినిమా జగగర్జన 23వ తేదీన జరిగింది. వ్యూహం సినిమా రిలీజ్ కూడా 23వ తేదీనే అని ఒక ట్వీట్ చేశారనమాట. అయితే ఒకటి మాత్రం నిజం, రామ్ గోపాల్ వర్మ గారికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీలైతే యాత్ర 2 థియేటర్కి వెళ్ళండి. సో ఎందుకంటే యాత్ర 2 ఎంతమంది చూస్తున్నారో సినిమాని చూడండి, ఆ సినిమాని ఎంతమంది చూస్తున్నారు అనేది ఒకసారి చూడండి. ఎందుకు చూడట్లేదు అనేది మీకు మీరు రివ్యూ చేసుకోండి. ఇండస్ట్రీ టాక్ ఏంటో చూడండి, ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల టాక్ ఏంటో చూడండి, ఎంత బడ్జెట్ పెట్టారో ఎంత వచ్చిందో చూసుకోండి ఒకసారి. ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, సో మీకు తెలుస్తాయి ఆ ట్రేడ్ లెక్కలు ఏంటో, ఆ కలెక్షన్లు ఏంటో మీకు తెలుస్తాయి. సో యాత్ర 2 రిలీజ్ రివ్యూ చూసిన తర్వాత, యాత్ర 2 అనేది ఒక పార్టీని నమ్ముకొని తీసిన సినిమా, సేమ్ వ్యూహం కూడా ఒక పార్టీని నమ్ముకొని తీసిన సినిమా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఒకసారి యాత్ర 2 చూసుకొని ఎందుకు రావట్లేదో జనం అనేది ఆలోచించుకొని ఈ సినిమాని రిలీజ్ చేస్తే బెటర్. ఆ తర్వాత టీడీపీనో, చంద్రబాబు గారినో, లోకేష్ గారినో ర్యాగింగ్ చేస్తే చేసుకోవచ్చు. ఎప్పుడు చేయొచ్చు? మీరు సక్సెస్ అయ్యాక చేయొచ్చు. సో మీరు సక్సెస్ అవుతారో లేదో ఇంకా చూడాలి కదా, టైం పడుతుంది. థ్యాంక్ యూ.